ఇప్పుడు ఎమ్మెల్యేలకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే వార్త ఇది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు, అట్లాంటి వాళ్ళకి షాక్ ఇచ్చే వార్త. ఎందుకంటే అట్లా పార్టీ మారిన ఎమ్మెల్యేని ఒక ఆయనని అనర్హత వేటేసింది కోర్టు. కలకత్తా హైకోర్టు నిన్న ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఇన్ని రోజులు రాక అసలు కోర్టులు శాసనసభ వ్యవహారాలలో తల దూర్చవు, లేకపోతే మీరు చెయ్యిర్రి అనే చెప్తాయి కానీ కోర్టులు చెయ్యవు, ఇట్లా రకరకాల రీజన్స్ ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే చెప్పుకుంటూ వచ్చిరో వాళ్ళకి నిజంగానే షాక్ ఇస్తుంది. ముకుల్ రాయ్ అనే ఎమ్మెల్యే ఏం చేసిండట అంటే, ఇదంతా కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు. అది ఏంది అంటే, ముకుల్ రాయ్ అని ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఎన్నికలల్లో బీజేపీ టికెట్ మీద గెలిచి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ గవర్నమెంట్లో వాళ్ళ దిక్కు పోయిండాయన. గెలిచింది ఎక్కడ బీజేపీలో, కానీ తృణమూల్ కాంగ్రెస్లోకి పోయిండాయన. వెస్ట్ బెంగాల్, ఇదంతా బెంగాల్ రాష్ట్రంకి సంబంధించిన ఎమ్మెల్యే. కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. అయితే ఈయన ఏం చేసిండట అంటే, గెలిచినాక 3 నెలల్లోనే పార్టీ మారిండు. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుని అపహాస్యం చేసేలాగా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తే ఇట్లాంటి తీర్పులు వస్తాయి కోర్టుల నుంచి. నిజంగా ఒక ఎగ్జాంపుల్ ఇది. వాళ్ళ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఒక ఎగ్జాంపుల్ లాంటిది ఇది. అంటే వీళ్ళకు కూడా భయం పట్టు ఉంటుందిగా, ఆయన లెక్కనే మాది కూడా అవుతుందేమో అని. గతంలో కోర్టులు తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి 10 మంది ఎమ్మెల్యేలు ఏదో బయటికి చెప్తున్నారు కానీ కోర్టులు అట్లా తీర్పులు ఇవ్వవు అని గతంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంది. ఇది ఫ్రెష్గా వచ్చిన ఉదాహరణ అన్నట్టు. దీని తర్వాత ఇప్పుడు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకి 10 మందికి ఖచ్చితంగా గుబులు పట్టుకుంటుంది. ఎందుకు అంటే, ఇప్పుడు ఈ ముకుల్ రాయ్ అనేటైన ఉన్నాడు కదా, ఈయన గెలిచిన తర్వాత 3 నెలల్లోనే వేరే పార్టీకి మారిండట. మారితే ఆ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదా, స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చి అనర్హత వేట ఎయ్యిర్రి, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అవి ఇవి అన్ని ఇచ్చి అనర్హత వేట ఎయ్యిర్రి అని చాలా రోజుల నుంచి అడుగుతురు. సంవత్సరం నుంచి అది గట్లనే స్పీకర్ నాన్న తీసుకుంటా చేస్తుండట. మన దగ్గర అయితే ఎట్లా చేస్తున్నారో అట్లనే. అయిన తర్వాత నిన్న కోర్టే డైరెక్ట్ చెప్పింది, ఆయనని అనర్హుతుగా ప్రకటించేసింది. సేమ్ మన దగ్గర కూడా రేపు పొద్దున కోర్టులలో ఇదే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సేమ్ మన దగ్గర యాజ్ ఇట్ ఈజ్ ఆ ముకుల్ రాయ్ అనే ఎమ్మెల్యే కేసు, సేమ్ తెలంగాణలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల కేసు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కేసు. మన దగ్గర కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏంది, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు రకరకాలుగా దఫాలుగా కాంగ్రెస్ పార్టీలకు పోయారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము కాంగ్రెస్ పార్టీలో షేర్ లేదని ఒక ఆయన అంటాడు, నేను కాంగ్రెస్ కండువా కాదు కప్పుకుంది, వేరే దేవుడు కండువా అని ఇంకొక ఆయన అంటాడు, అసలు నా ఇంట్లో ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు లేవు, ఏవి లేవు అని ఇంకొక ఆయన అంటాడు, నేను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలలో అనవసరంగా నా ఫోటోలు పెట్టుకుంటుర్రు అని ఇంకొక ఆయన అంటాడు. ఇవన్నీ ఎందుకు అంటే, కోర్టు తీర్పుల నుంచి తప్పించుకోవడం కోసం. నిన్న వచ్చిన కోర్టు తీర్పు ఉంది కదా, అట్లాంటి తీర్పు మా మీద కూడా వస్తుందేమో అని కోర్టు తీర్పుల నుంచి తప్పించుకోవడం కోసం. అయితే సేమ్ మన దగ్గర కూడా ఇట్లనే జరిగింది. హైకోర్టుకు పోయింది, బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోయింది. హైకోర్టులో ప్రాపర్గా జరగలేదని సుప్రీంకోర్టుకు పోయింది. ఆ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతే ఈ కదలికి వచ్చింది. ఇప్పుడు స్పీకర్ వీళ్ళకి నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడుగుతుండు కదా, కానీ అయినా కూడా ఇంకా టైం పడుతూనే ఉంది. గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది, స్పీకర్కి చెప్తూ ఏం చెప్పిందంటే, ఇట్లాంటి వాటిలలో సాగదీసేలాగా చెయ్యొద్దు, వాళ్ళు ఆధారాలు ఇచ్చినప్పుడు దాని మీద ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా 3 నెలలు దాటింది. మళ్ళీ బీఆర్ఎస్ కూడా మళ్ళీ పోయింది కోర్టుకి, స్పీకర్ లేట్ చేస్తున్నారు అని. దాని మీద కూడా నడుస్తుంది. రేపో ఎల్లుండో దాని మీద మళ్ళీ కోర్టుల వాదనలు జరుగుతాయి. ఒక దిక్కు అది జరుగుతున్నప్పుడే నిన్న వచ్చిన తీర్పుతోనే ఈ ఎమ్మెల్యేలకి భయం పట్టుకుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నన్నా చెప్పొచ్చు, ఆ స్పీకర్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు స్పీకర్ దగ్గరికి పోయి మేము పార్టీ మారలేదు అది ఇది అని చెప్తున్నారు, క్రాస్ ఎగ్జామిన్ నడిచింది స్పీకర్ దగ్గర, రకరకాల ప్రయత్నాలు రకరకాలే చేస్తున్నారు. ఇలా ఇంకా దారుణం ఏంటి అంటే, దానం లాంటి నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీ ఎన్నికలలో పోటీ చేసిరు. ఎంపీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతుండు. అయినా సరే తప్పించుకోవడానికి ఉన్న మార్గాలన్నీ కూడా ఎతుకుతున్నారు. అంటే ఎప్పుడైనా సరే ఒక చిన్న లొసుగులు ఉంటాయి కదా, దాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లా సాగదీస్తూ ఉంటారు అన్నట్టు, అట్లా నడుస్తున్నాయి. నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినాయి కదా, ఇవాళ ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రచారం కూడా చేసిరు కొంతమంది. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు, దానం నాగేందర్ అయితే ఏకంగా స్టార్ క్యాంపెయినర్, జూబ్లీహిల్స్లో స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉన్నాడు.
అయినా సరే మళ్ళీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటాడు. ఇక ఇది ఎట్లా అంటే చెప్పుటానికి ఎట్లా చెప్తున్నారో అసలు ఇంత పచ్చి అబద్ధాలు ఎవరు నమ్ముతారు, ఎట్లా నమ్ముతారు అనేది కూడా లేకుండా ఆయనే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిరు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం మేము అని వాదిస్తున్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసిరు. అయినా సరే మళ్ళీ కోర్టుల దగ్గరకు వచ్చి లేదు లేదు మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్తారు. కానీ ఇక తప్పించుకునేటట్టు కనిపిస్తలేరు వాళ్ళు. ఎందుకంటే నిన్న ఒక తీర్పు వచ్చింది కదా, సేమ్ అట్లాంటి తీర్పే తెలంగాణలో ఉన్న ఈ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి కూడా వర్తించే అవకాశం మనకి కనిపిస్తుంది చాలా క్లారిటీగా. మన కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్ జరిగింది కదా. ఇప్పుడు గతంలో జరిగిన వాటికి సరే అప్పుడెప్పుడో వచ్చిన తీర్పులు కదా అనుకోవచ్చు, కానీ నిన్నొచ్చిన తీర్పు కదా, నిన్నగాక మొన్నొచ్చిన తీర్పుల మీద డెఫినెట్గా అక్కడ కలకత్తా హైకోర్టు ఇట్లాంటి తీర్పు ఇచ్చింది కదా. మేము కూడా మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చినాము, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిరు అని. రేవంత్ రెడ్డి గారి దగ్గర చేరినాయి కావచ్చు, కాంగ్రెస్ మీటింగ్లో ఇవైనాయి కావచ్చు, స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నాయి కావచ్చు, ప్రచారం చేసినాయి కావచ్చు. అట్లా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్ని ఆధారాలు ఇవ్వాలో అన్ని ఆధారాలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు కోర్టు తీర్పు కూడా ఒకవైపుకి కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దాని గురించి కూడా వీళ్ళు మళ్ళొకసారి వాళ్ళకి ఇచ్చిర్రు కదా అట్లాంటి తీర్పు, సో చూడండి అని వీళ్ళు కూడా అడిగే అవకాశం ఉంటుంది. అయితే నిన్న ఆ ఎమ్మెల్యే అనర్హత పడ్డ తర్వాత మనకి ఒకటైతే చాలా క్లారిటీగా అర్థమైంది ఏంటి అంటే ఈ 10 మంది తప్పించుకునే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఆ 10 మంది ఎమ్మెల్యేలకి కూడా అది అర్థమై ఉంటుంది, మేము తప్పించుకునే అవకాశం లేదుగా, ఇన్ని రోజులు ఏదో 2 ఏళ్ల నుంచి మభ్యపెట్టినాం, ఏదేదో చెప్పినాం, కానీ ఇంకా తప్పించుకునే అవకాశం కనిపిస్తలేదు. ఉప ఎన్నికలు ఫేస్ చేయాల్సిందే, ఖచ్చితంగా మా దగ్గర ఎన్నికలు వస్తాయి, కోర్టులో మేము ఫిరాయించినాము అనే విషయం నిరూపించబడుతుంది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఆధారాలు ఉన్నాయి, అక్కడ అన్నీ కనిపిస్తున్నాయి, కండ్ల ముందు కనిపిస్తున్నాయి, మేము పార్టీలో చేరినాయి కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి మేము ఇంకా ఎక్కువ రోజులు నెట్టుకొచ్చే అవకాశము లేదు అనే విషయం ఆ ఎమ్మెల్యేలకి కూడా అర్థమై ఉంటుంది. కానీ ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వేటు వేసే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.